తాను కాంగ్రెస్లోనే ఉన్నానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరిన దానం స్టేట్మెంట్ వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు. అనర్హత వేటు తప్పదన్న ఉద్దేశంతోనే బహిరంగంగా చెప్పేశారని వినిపిస్తోంది. దానం నాగేందర్ కావాలనే ఇలాంటి ప్రకటన చేశారా? పార్టీ స్పందించడం లేదని నోరు విప్పారా? దానం వ్యాఖ్యలతో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందా? ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా? ఫిరాయింపుల కేసులో అసలేం జరగబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలలో 5గురి విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, శేర్లింగంపల్లి శాసనసభ్యుడు అరికపూడి గాంధీ, రాజేంద్రనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ మారినట్టు సరైన ఆధారాలు లేవంటూ బీఆర్ఎస్ పిటిషన్లను కొట్టేశారు. దీంతో మిగిలిన 5గురి సంగతేంటన్న చర్చ మొదలైంది. బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్లి ఎమ్మెల్యే కాలే యాదయ్య, జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ పిటిషన్స్ పై విచారణ ముగిసింది. స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అలాగే కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయం ఏంటన్నదే చర్చ. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు. ఒక పక్క కేసు విచారణ సీరియస్ గా జరుగుతున్న సమయంలో తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నానని దానం నాగేందర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానంలో హస్తం పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు. మిగిలిన 9 మందికి ఈ సమస్య లేదు. దానం పార్టీ మారనడానికి కాంగ్రెస్ బీ ఫారంపై పోటీ చేయటమే కీలక ఆధారం. దీంతో స్పీకర్ నోటీసులకు ఎలాంటి వివరణ ఇచ్చినా ఇబ్బంది తప్పదనే ఉద్దేశంతో దానం నాగేందర్ సమాధానం ఇవ్వలేదని వినిపిస్తోంది. దానం పార్టీ మారని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. దీంతో ఏదో ఒక రోజు చర్యలు తప్పవని భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ఇటు టీపీసీసీతో పాటు అటు ఏఐసీసీ నేతలకు చెప్పేశారని సమాచారం. మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలుస్తానని పార్టీ పెద్దల దృష్టికి తెచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఆలస్యం చేస్తే తనకి ఇబ్బంది తప్పదని గ్రహించిన దానం కాంగ్రెస్ లోనే ఉన్నానని బహిరంగంగా చెప్పేశారు. ఉప ఎన్నిక వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటానని సన్నిహితులతో చెప్పారని సమాచారం. దానం నాగేందర్ విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని దానం నాగేందర్ క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత ఈ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దానం వ్యాఖ్యలతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక తప్పదన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ శాసన సభాపతి తన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.